ఇగో ముందుగాలైతే ఒక చిన్నప్పుడు ముచ్చట చెప్తా మీలో ఎంతమందికి యాదుకుందో కామెంట్ చేయండ్రి. మిరిగం రోజు బెల్లము, ఇంగువ చిన్న చిన్న ఉండలు చేసి నోట్లేస్తుండే డైరెక్ట్. పళ్ళకి తాకితే పళ్ళు ఊడిపోతాయి అంటుండే. గిప్పటోళ్ళైతే ఓళ్ళు ఏసుకోవట్లేదు కదా! మీకు యాదుకుందా? ఉంటే కామెంట్ చేయుర్రి. ఇక తర్వాత పిండొంటలు చేస్తుందని గిన్నెలకు బొట్టు పెట్టింది. నువ్వులుండలు చేస్తుంది మా అమ్మ. మంచిగుంటాయిలే బెల్లంతో చేసుకుంటే హెల్త్‌కి హెల్తీ, టేస్ట్‌కి టేస్టీ. నువ్వులు ఒకసారి గాలిచ్చుకొని ఇట్లా ఏయించుకోవాలి. చిటాపట అన్నాక వదిలేయండ్రి. తర్వాత ఒక గిన్నెలో బెల్లం తీసుకొని కరిగించుకోర్రి. కరిగించినాక వడబోసుకుంటే చెత్త చెదరం ఉంటే పోతది. మళ్ళీ కట్టుకో కోసం పొయ్యి మీద ఎక్కించుకోర్రి. ఈ సిల్వర్ జ్యువెలరీ చాలా బాగున్నాయి కదా! గివైతే జర్మన్ సిల్వర్ అన్నట్టు. ఎస్‌జిటి ద హౌస్ ఆఫ్ జర్మన్ సిల్వర్ కుక్కట్పల్లిలో ఉంది. ఆళ్ళ తాన మా అమ్మ ఇక శ్రావణ మాసం వస్తుంది కదా! పూజలకి ఇట్లా మంచిగుంటాయని చెప్పేసి చిన్న చిన్న ఐటమ్స్ మస్తే 4, 5 రకాలు వంటకొచ్చింది. ఇవైతే చాలా అక్వా రేట్‌కి రూ. 6 గ్రామ్ నుంచి ఉన్నాయి. కావాలంటే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ట్యాగ్ చేస్తా మీరు కూడా చూసుకోర్రి. ఇక మంచిగా బెల్లం మరిగింది కదా! నీళ్ళల్లో వేసుకొని చూసుకుంటే కట్టుకైందో లేదో తెలుస్తది. ఇక తీపికి తగ్గట్టు మంచిగా నువ్వులేసుకొని కలుపుకోవాలి వేయించుకుని చల్లగైనాక. ఇట్లా వేడి వేడి ఉన్నప్పుడే కట్టుకోవాలి. గరం గరం ఉంటాయి కదా! చేతులకి ఇట్లా తీగలు వస్తాయి కానీ మా అమ్మకైతే అలవాటు అయిపోయింది. మస్తు అనిపిస్తది. డబ్బాలేసి పెట్టుకుంటే రాంగు పోను ఒకటి పంట కింద